ఇంకో హిందూ క్యాలెండర్ దగ్గరకు పోయి వాళ్ళ మతం దృష్టికి మంచి రోజుని మనం సెలెక్ట్ చేసుకుని పెళ్లి డేట్ నిర్ణయిస్తాం. అన్నీ మనమే నిర్ణయించుకుని వెడ్డింగ్ కార్డు మీద మాత్రం ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని రాసేస్తాం. మన దేవుళ్ళు గనక జీవం లేకపోతే ఇలాంటివి ఎన్ని చేసినా పర్వాలేదు, కానీ మన దేవుడు సజీవుడు, ఇదంతా చూస్తున్నాడు. బహుశా బాధపడుతుంటాడు కదా. అన్నా, అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి? హిందూ శాస్త్రాల్లో 28 నక్షత్రాల కోసం రాయబడింది. చంద్రుడికి సంబంధించి అమావాస్య పౌర్ణమి కోసం రాయబడింది. రాహు కేతు అనే 2 శక్తుల కోసం రాయబడింది. గ్రహాల స్థితుల కోసం రాయబడింది. వాటికి శక్తి ఉంటుందని, వీటి ఆధారంగానే మనుషుల జీవితం ఆధారపడి ఉంటుందని, గ్రహస్థితి మనుషుల స్థితిని ప్రభావితం చేస్తుందని వారు నమ్ముతారు. వాటికి అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వడం, వాటికి విపరీతంగా భయపడడం, వాటికి శాంతులు చేయించడం వంటివి చేస్తారు. వీటిని ఆధారం చేసుకునే జాతకాలు, తిథులు, రాహుకాలాలు, అమృత గడియలు, ముహూర్తాలు నిర్ణయిస్తారు. బైబిల్ దీన్ని అస్సలు ఒప్పుకోదు. ప్రకృతి దేవుని సృష్టి. సృష్టించబడిన దేనికి ఏ శక్తి ఉండదు. ఏ గ్రహాలు మనిషిని ఏమీ చేయలేవు. అంతా దేవుని చేతిలోనే ఉంటుంది. ప్రకృతికి భయపడడం పూర్తిగా అవిశ్వాసమే అవుతుంది. ఆకాశమునందు అగ్గుపడి సూచనలకు జనులు భయపడుదురని, అయితే మీరు వాటికి భయపడకండి అని, జనుల ఆచారములు వ్యర్థములని ఇర్మియా 10:2 చెప్తుంది. ముహూర్తాలు చూసుకునే ప్రతివారు గ్రహాలకి నక్షత్రాలకి భయపడేవారే. మీరు దినములను, అమావాస్యలను, మాసములను లెక్కించవద్దని వాక్యం ఆజ్ఞాపిస్తుంది. వాటిని లెక్కించే ప్రతి క్రైస్తవుడు ఆజ్ఞను అతిక్రమించినట్లే. చాలామంది క్రైస్తవులు తమ ఇళ్లలో విగ్రహాలను తీసేస్తారు, కానీ తమ మనసుల్లో మాత్రం విగ్రహాలు ఉండిపోతాయి. ఏం క్రైస్తవ్యం మనది? ఎదురులకి భయపడతాం, వాహనాలకి నిమ్మకాయలు కడతాం, ఇంటి మీద దిష్టిబొమ్మలు పెడతాం, కుడికాలు ఎడంకాలు అంటాం, మంగళవారాలు శుక్రవారాలు అంటాం, నైరుతికి ఈశాన్యానికి భయపడి వాస్తు పాటిస్తుంటాం, తిథులు వారాలు ముహూర్తాలు మూడాలు అంటాం, జాతకాలు చూస్తుంటాం, పగడాలు ముత్యాల ఉంగరాలు ధరిస్తాం, షష్ఠి పూర్తి శ్రీమంతం చేస్తూ అన్ని ఆచారాల్లో దేన్ని వదలం. పేరుకే విశ్వాసులం, అడుగడుగున అవిశ్వాసమే, అన్ని పద్ధతులే. విశ్వాసం లేకుండా చేసే ఈ పనులన్నీ పాపమే. జానీ, ఈ తిథులు వారాలు మనల్ని ఏం చేయలేవు. ప్రార్థనాపూర్వకంగా ఒకరోజు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళిపోవడమే. విశ్వాసాన్ని మాటల్లో చూపించడం కాదు, క్రియల్లో చూపించాలి. మతం వద్దని వచ్చేసిన మనకి మతాచారాలతో పని ఉంది. అయితే చల్లగా ఉండాలి లేదా వెచ్చగా ఉండాలి. అది ఇది కలిపేసుకుని నులివెచ్చగా ఉండకూడదు. నేను ఇవన్నీ మా ఇంట్లో చెప్తానన్నా, ఎలాగైనా ఒప్పిస్తాను. జానీ, క్రిస్టియన్ మ్యారేజెస్లో కేవలం ముహూర్తాలు కులం మాత్రమే కలవడం లేదు, ఇంకా చాలా కలిసిపోతున్నాయి. మనం ఒకసారి మీ పాస్టర్ గారిని కలుద్దాం. మా పాస్టర్ గారినా? అవును. ఏమైనా ప్రాబ్లమా? అంటే ఇమ్మానియల్ అని ఒక బ్రదర్ ద్వారా దేవుడు నన్ను మార్చడం మా చర్చిలో సాక్ష్యం చెప్పాను. అప్పుడు అందరి ముందు బాగానే రెస్పాండ్ అయ్యారు, కానీ అప్పటి నుండి నాతో అంత క్లోజ్గా ఉండట్లేదు. చర్చిలో ఉన్న నా ఫ్రెండ్స్ దగ్గర నేను వాక్యం చెప్పట్లేదా, నా ద్వారా మారకుండా ఎవరి ద్వారానో మారడం